నిజామాబాద్ రూరల్ దర్పల్లి మండలంలోని సీతాయపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు ఈరోజు ఘనంగా జరిగాయి. లబ్ధిదారుల కలలలో ఇండ్లలో గృహప్రవేశం నిర్వహిస్తూ ప్రజలకు తలదాచుకునే ఇల్లు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి, జిల్లా కలెక్టర్ వినయకృష్ణారెడ్డి కలిసి గృహప్రవేశాలను ప్రారంభించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి కలల సాధనం. ఆ కళ నెరవేరే క్షణం ఇది. అందరూ సంతోషంగా సుఖంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నామని వారు తెలిపారు. ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు గృహ నిర్మాణం వంటి పథకాలు మరింత బలాన్నిస్తాయని ఎమ్మెల్యే భూపతిరెడ్డి వివరించారు. కలెక్టర్ వినయకృష్ణారెడ్డి మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తూ లబ్ధిదారులకు గృహాలను అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భూపతి రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సంతోషం కదా, బిడ్డ కొడుకు బిల్లు పాకిస్తాన్ ఒక దోతి జాకెట్ నీకు ప్రభుత్వం పంపించింది. అమ్మ చూడు, ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి, సంతోషంగా. అని అర్థమైందా? కదమ్మా. ఓకే బలరంగం సార్. సార్ నాకు ఆడలేదు సార్. చూడే సార్ ఉంటే సార్ పోయి ఆడ ఇప్పటికున్నాయి అంట అండుకోరాక మొత్తం ఇట్లా ఉండరాలు సార్. మన మండలంలో మన ఊరు పైలట్ ప్రాజెక్ట్ ఎదుర్కొన్న ఆఫీసర్స్, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. మన ఊరుకు ఇలా 150 ఇళ్ళు కట్టుకుంటున్నటువంటి చాలా గొప్ప గౌరవించవలసిన విషయం. ఎందుకంటే మన దగ్గర గుడిసెలు ఉన్నాయి, పాతీలు ఉన్నాయి, ఇంకా కూడా కావాలి. వచ్చిన కొంతమంది ఇండ్లు ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అంటే గృహప్రవేశాలు చేసుకుందాం. మరి వాళ్ళ మనకు నవరాత్రులు ఈ రోజులు చాలా మంచి. మరి ఇక్కడ సీతాపేట మనకు మోడల్ విలేజ్ కాబట్టి మరి ఇక్కడ 4 నుండి 5 గృహాలు ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళు మొత్తం కంప్లీట్ అయినాయని చెప్తే మరి ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది. తినాలా, 3 పూటలు కడుపుండా అన్నం తినాలా. మరి పెరుగుతో తింటామా, పచ్చడితో తింటామా, కూరగాయలతో తింటామా, కానీ 3 పూటలు కడుపుండా అన్నం తినాలన్నది ప్రభుత్వం యొక్క కోరిక. అదొక పేదోడి కళ ఉంటాయి. ఇవాళ మనం కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చినాం. గతంలో ఎన్నో కుటుంబాలు కొత్తగా ఏర్పడినాయి, పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ పిల్లలు పెళ్ళి సపరేట్ కుటుంబాలు ఏర్పరచుకున్నారు. మరి 10 సంవత్సరాలు ఎక్కువ ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవాళ మనం కొత్తగా రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం. ప్రతి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరూ కూడా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. ఒక్కొక్క కిలోకు 52 రూపాయల నుండి ప్రభుత్వం కొంటా ఉన్నది. మరి అది ప్రభుత్వానికి లెక్కలే. అది 3-4 వేల కోట్ల రూపాయలు ఇవాళ అడిషనల్గా ఖర్చు అయినా కానీ మరి పేదోళ్ళకి సన్న బియ్యం ఇవ్వాల. మన పిల్లలు హాస్టల్లో చదువుకుంటే మధ్యాహ్న భోజనం కానుండి అందరు కూడా హాస్టల్లో కూడా సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. మరి ఆశ చూపించారు. 10 సంవత్సరాలలో ఏ ఒక్కరు కూడా ఇల్లు రాలే. ఒకవైపు కేవలం 100 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నారు. అదేవిధంగా మనకు మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్, ఆయన కూడా ఒక 4 ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు. కొడుకు ఒకటి, ఈ కొడుకు ఒకటి, ఆ కొడుకు ఒకటి, ఆయనకు ఒకటి, ఇంకా వాళ్ళ బిడ్డకు ఒకటి. ఇట్లా ఒక్కొక్కరికి 10 ఇళ్ళు అయినా కానీ పేదోళ్ళకి ఇల్లు కట్టేదానికి రాలే. దర్పల్లిలో కొన్ని ఏదో ఇల్లు కట్టారు, అవి ఇంకా కంప్లీట్ కాలేదు. మరి 10 ఏళ్ళు అవుతుందా ఒక ఇల్లు కట్టడానికి?
ఇవాళ మనము ఇళ్ళకు ముహూర్తం చేసి 4 నెలలు అయిందా 5 నెలలు అయింది. మరి 4 నెలల్లోనే మెజారిటీ ఇళ్ళు ఇలా స్లాబ్లు అయిపోయినాయి. మరి ప్లాస్టరింగ్ చేస్తున్నాము, ఫ్లోరింగ్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ అయిపోతుంది, ఇలా గృహప్రవేశాలు కూడా వేసుకున్నాం. మరి 10 ఏళ్ళలో కూడా ఒక ఇల్లు కాలేదంటే మరి వాళ్ళకు మీకు పేదవాళ్ళకు ఇల్లు కట్టేయాలనే ఆలోచన లేకుండే ప్రభుత్వం కడుతున్నా అన్నట్టు లెక్క. ఇవాళ 6,800 కోట్ల రూపాయలు ఆర్టీసీ బస్సుకు, ఆర్టీసీ కొరకు, మహిళల కొరకు మరి ఆర్టీసీ కట్టినామంటే ఆ పైసలు ఎవరి? అవి మీ మిగిలినట్టు లెక్క. మీరు బిల్లు కట్టలేదు, ప్రభుత్వం మీ బిల్లు కడుతుందంటే ఏమన్నట్టు? 6,800 కోట్ల రూపాయలు ఇలా మీ మహిళలకు డబ్బులు సేవ్ చేసింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం, అదేవిధంగా ఇలా మన సన్న బియ్యం. గతంలో కేసీఆర్ మాటలు చెప్పిండు, మా మన్మడు ఏమైతే బియ్యం తింటాడో పేదోడి మన్మడు కూడా అందరు కూడా అదే బియ్యం తినాలని మాట్లాడిండు. కానీ వాళ్ళు సన్న బియ్యం తిన్నారు, మీకేమో దొడ్డు బియ్యం ఇచ్చింది. ఎవరు కూడా దొడ్డు బియ్యం ఇచ్చింది ఎవరు కూడా తినలే, మళ్ళీ బయట కొనుక్కొని తిన్నారు. ఇవాళ మనకు వడ్లు వండుతలేవు, సన్న వడ్లు రైతులకు ప్రోత్సాహం ఇచ్చి మరి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కూడా ఇలా సన్న వడ్లు వండించి ప్రతి కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున ఎంతమంది అని ఉండని, 6 ఉంటే 36 కిలోలు, 7 ఉంటే 42 కిలోలు, 10 మంది ఉంటే 60 కిలోలు, కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోలు నెలకు చొప్పున మనం సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి ప్రధానమైన ఎన్నికల వాగ్దానమైనటువంటి ఇందిరమ్మ ఇల్లు మరి ఇవాళ నియోజకవర్గానికి 3,500 నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం. మరి ఇవాళ ముఖ్యంగా ప్రతి మండలంలో ఒక విలేజ్ను మనం మోడల్ విలేజ్గా తీసుకొని 100% సాచురేషన్లో మనం ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ఆ ఇల్లు కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయి మరి దర్పల్లి మండలంలోని సీతాపేట గ్రామంలో ఇవాళ 5 ఇండ్లు మరి గృహప్రవేశం చేసుకోవడం జరిగింది. మరి నాతో పాటు జిల్లా కలెక్టరు, మరి కలెక్టర్ గారు, అదేవిధంగా మరి అధికారులు, హౌసింగ్ పీడీ కానీ, రెవెన్యూ వాళ్ళు, తర్వాత ఎంపీడీఓ, వీళ్ళందరూ కూడా అధికారుల సహకారంతో ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నియోజకవర్గంలో చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. ఇవాళ దగ్గర 3,200 ఇళ్ళు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇంకొక 200-300 ఇళ్ళు ఇంకా ఇప్పుడు అంటే స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. మరి ఈ విధంగా పేదోడి ఇంటి కళ్ళలాగా ఉండే ఇవాళ చాలామంది వాళ్ళ మహిళలతో మాట్లాడిన వాళ్ళు ఎవరైతే గృహప్రవేశం చేసారో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఒక కళగా ఉండేది మాకు సొంత ఇంటి కళ అన్నది ఇవాళ నెరవేర్చింది ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అందరు కూడా హ్యాపీగా మరి ఇల్లును మంచిగా డెకరేషన్ చేసుకుని మరి అక్కడ పూజ చేసుకొని గృహప్రవేశం చేసి అందరు కూడా స్వీట్లు పంచుకున్నటువంటి దృశ్యాన్ని చూస్తూ ఉంటే నిజంగా ఇలా పేదోడి ఇళ్లలో మరి చిరునవ్వు కనబడతా ఉంది ముఖంలో. కాబట్టి ఇది చాలా మా ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పింది చేస్తుంది. కాబట్టి ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దివాలా తీసినా కానీ కేసీఆర్ టైంలో మరి వాళ్ళ ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండడానికి ఇందిరమ్మ ఇళ్లను ఇస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే కాలంలో ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, రాబోయే 3 సంవత్సరాలలో మా నియోజకవర్గమే కాకుండా ఇంకా యావత్ తెలంగాణలో మొత్తం ఎవరి నిరుపేదలు కూడా ఇండ్లు లేకుండా ఉండకూడదు. 100% అందరూ కూడా పక్కా ఇళ్లలో ఉండాలన్నది లక్ష్యం. ఆ లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రేషన్ కార్డులు, అదేవిధంగా ఇవాళ సన్న బియ్యం, అదేవిధంగా ఇవాళ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణము, 700 యూనిట్ల కరెంటు, అదేవిధంగా మరి మహిళలకు రుణాలు, గుర్తులేని రుణాలు, ఇవన్నీ కూడా ఒక చారిత్రాత్మకమైన ఈ విధంగా మరి ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ఇటు ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, 2 విధాలుగా ముందుకు పోతూ మరి భారతదేశంలోనే ఒక రోల్ మోడల్గా నిలబోతూ ఉన్నది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి డెఫినెట్గా తెలంగాణ రైజింగ్ అన్నది రాబోయే కాలంలో భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, అదేవిధంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని తప్పకుండా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి పూర్తిగా మేము సాయశక్తిగా పనిచేస్తున్నాం. ఆ దిశలో అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది. అలా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మరి దగ్గర ఒక 1000 కోట్లతో ఇలా అభివృద్ధి జరుగుతూ ఉంది. హౌసింగ్ కూడా జరుగుతూ ఉంది. అన్ని రంగాలలో ఇలా మా ప్రాంతం ముందుకు పోతూ ఉన్నది. ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పి మరి ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.